ప్రజల నుంచి మా పార్టీ కార్యక్రమాలకు మా అధ్యక్షుల వారి నిరాహార దీక్షకు స్పందన అద్భుతంగా ఉంది. నిన్న మహానాడులో చంద్రబాబు నాయుడు గారు తను ఇచ్చినటువంటి హామీలు, ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల మీద నేను ఏ రకంగా సంజాయిషి ప్రజలకు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదన్నటువంటిది స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో క్షేత్రస్థాయి నుంచి స్థానిక సంస్థల సర్పంచ్ నుంచి దేశ ప్రెసిడెంట్ వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిందే. ఇటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి స్టేట్మెంట్స్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం చాలా గర్హనీయం. వ్యవస్థలని కింద నుంచి పై స్థాయి వరకు ఆయా వ్యవస్థల ప్రాధాన్యత వాటికి ఉంటుంది. ఈ సందర్భంగా ప్రజలను ఉత్తేజపరిచి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చని నేపథ్యంలో చేసినటువంటి మోసాలు, ఇచ్చినటువంటి అబద్ధపు హామీలను ప్రజలకు ఎత్తి చూపేటటువంటి ఉద్దేశంతో మా అధ్యక్షుల వారు 3-4 తారీఖుల్లో నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. గతంలో చెప్పిన విధంగా 5 అంశాల మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇవే కాకుండా అన్ని అంశాలను వినూత్నమైనటువంటి రీతిలో ఈ యొక్క నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఈ దీక్ష ద్వారా ప్రజల్ని ఏ రకంగా సమస్యల మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు మీరు సన్నద్ధం చేయాలని అనుకుంటున్నారు? ఈ యొక్క ఏదైతే హామీలను చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చారో ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత, ఆ హామీలను నెరవేర్చేదాకా ఒత్తిడి తీసుకురావడం ఒక ఉద్దేశం, ప్రజలకు ఇవన్నీ కూడా తెలియజెప్పడం మరొక ఉద్దేశం. ఈ విధంగా ప్రజలకు మేలు చేయాలన్నటువంటిదే మా అధ్యక్షుల వారి ఉద్దేశం. సమర దీక్ష ప్రారంభం గురించి ప్రకటన జరగగానే డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణాల విషయంలో ప్రభుత్వంలో ఒక చిన్నపాటి కదలిక కూడా కనిపించింది. ఈ రకంగా చూసినట్లయితే ప్రతిసారి కూడా దీక్షలు చేపడుతున్న సమయంలో ప్రభుత్వంలో మీద ఒక రకమైన ఒత్తిడి కలుగుతుందన్నట్టుగా ప్రజల నుంచి కూడా ఒక స్పందన లభిస్తుంది. దీని మీద మీరేమంటారు? ప్రతిసారి మా అధ్యక్షుల వారు ఏదైనా కార్యక్రమం చేపట్టదలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని హామీలను నెరవేర్చకుండా ప్రజలను మరింత మోసగించడం జరుగుతుంది. ఇది ప్రజలకు తెలియజెప్పాలన్నటువంటిదే మా ఉద్దేశం. ఆయన నిజంగా హామీలను నెరవేర్చినట్లయితే, అది ప్రజలకు మేలు కలిగినట్టయితే, అది మేమందరం కూడా, మా పార్టీ కూడా సంతోషిస్తుంది.